మాకు అత్యంత ఆప్తుడైనటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈరోజు సెలవు పెట్టుకొని వారి వచ్చిన వాళ్ళు కార్యక్రమం పురస్కరించుకొని వాళ్ళని ఒక 5 నిమిషాలు ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా అనుగ్రహ భాషణ చెప్పవలసిందిగా కోరుచున్నాం. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. నేడు వ్యాస పూర్ణిమ. ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ 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 శ్రీశైల గిరి ఘంటామఠం హఠయోగ పీఠం చౌదరగూడెం ఆవరణలోకి వచ్చినటువంటి భక్తాగ్రేసులందరూ కూడా ధన్యవాదములు, కృతజ్ఞతలు. మీరందరూ ధన్యులు. వ్యాస పౌర్ణిమ. ఎంతమంది గురువు ఉన్నా జగత్తుకు శంకరుని తర్వాత శంకరుడు ఆది గురువు, దత్తాత్రేయుడు, వ్యాసుడు, ఈ ముగ్గురిని మనం ముందుగా తీసుకుంటాం. వ్యాసుడు అనేది ఒక పదవి మాత్రమే, స్థానం. ఆ స్థానంలో ఏ గురువు ఉన్నా వ్యాసుని స్మరించినట్టే. కాబట్టి ఇది గురు పౌర్ణిమ అనే కన్నా వ్యాస పౌర్ణిమ అనే పేరుతో పిలవడం ఉచితం అని నా అభిప్రాయం. వ్యాసుని ఒక పదవి కాబట్టి ఆ స్థానంలో మన రాజశేఖర్ ఉన్నప్పటికీ కూడా, మన సొంత గురువులు ఉన్నప్పటికీ కూడా, ఏ గురువు ఉన్నప్పటికీ కూడా వ్యాసుని పూజించినట్టే. వ్యాసుని పూజిస్తే గురువులను పూజించినట్టు. గురువుని పూజించినప్పుడు కూడా మనం వ్యాసుని దగ్గరికి వెళ్ళి చూడలేము, దర్శించలేము. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని గురువులకు ఇచ్చారు. కాబట్టి మనం గురుస్థానానికి ఈరోజు వచ్చినామంటే మనందరం కూడా గురు పౌర్ణమి సందర్భంగా, అది గురువారం నాడు మనమందరం ధన్యులం. ఒక్కసారి ఆ గురువులకు ఆరాధన సందర్భంగా ఒక మనకు శంకరుని మొదలుకొని, ఆదిశంకరుని మొదలుకొని వ్యాసుడు ఆదిగా రకరకాల గురువులు పరంపర గురు పరంపర ఎందుకంటే వాళ్ళ గురువులు, వాళ్ళ శిష్యులు మళ్ళీ గురువులు, ఈ విధంగా మనకు ప్రత్యక్షంగా గురువు అయినటువంటి గురువు దాకా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆదిశంకరుని శంకర భగవత్పాదుల నుంచి ఇక్కడ వరకు మనకు అందరి గురువుల్ని స్మరించుకునే అవకాశం ఈరోజు వస్తుంది. కాబట్టి ఇది చాలా సుకృతమైనటువంటి దినం. మనమందరం ఇక్కడికి వచ్చినందుకు చాలా అదృష్టవంతులమని నేను భావిస్తున్నాను. ఇక వ్యాసుడు అని ఎందుకు పేరు వచ్చింది మీ అందరికీ తెలిసినట్టు చాలా మంది ఇక్కడ తెలుసు. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. వ్యాసము అంటే ఏంటి? ఒక వృత్తం ఉంటుంది. వృత్తంలో మధ్యలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకమును తాకుతూ ఒక వృత్తం పై ఒక బిందువు నుండి ఇంకొక బిందువు వరకు చేరేదాన్ని ఏమంటారంటే వ్యాసం. ఆ వ్యాసం ఎప్పుడైతే కేంద్రంగానే స్పృశిస్తూ పోతుందో, టచ్ చేస్తూ పోతుందో, అది 2 భాగాలుగా విడిపోతుంది. వ్యాసం అంటే భాగాలు చేయడం. మరి వ్యాసుడికి పేరు ఎందుకు వచ్చింది? అట్లా వేదవ్యాసుడు అన్నారు. వేదాలను భాగాలు చేసింది. భాగాలు ఎందుకు చేయవలసిన అవసరం వచ్చింది? వేదాలు ఎవరి చేత చెప్పబడి అపౌరుషేయాలు అంటే పురుషుడు చెప్పినటువంటివి కాదు, భగవంతుని ద్వారా స్వయంభూ అంటే వాటికి అవే వెలిసినటువంటివి. కాబట్టి ఎవ్వరు కూడా మానవులు ఎవ్వరు కూడా వాటిని ఉచ్చరించలేదు. వ్యాసోచ్చిష్టం ఇదం జగత్ అంటే వ్యాసుడి ద్వారా చెప్పబడినవి పురాణాలన్నీ కానివ్వండి, వ్యాసాలని వేదాలు కానివ్వండి, ఏవి కానివ్వండి, వ్యాసుని ద్వారా పలికబడినవే. ఉచ్చిష్టం అంటే వంగిలిపడినవే. అంటే వ్యాసుడి ద్వారానే ప్రపంచానికి తెలిసినవి. కాబట్టి వ్యాసుని మొట్టమొదటి గురువుగా మనం ఇంత పెద్దగా ప్రపంచంలో మొత్తం కూడా, ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లో కూడా వ్యాసుని ఎందుకు గురువుగా కలుస్తారంటే ఇది కారణం. మరి ఈ వేదాలను భాగాలుగా ఎందుకు చేయాల్సి వచ్చింది? 4 భాగాలే ఎందుకు చేసింది ఆయన? మీకు అందరూ తెలుసు, వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనేవి. మరి ఈ వ్యాసాలను వేరు ఒక బరువును మనం ఎత్తాలంటే చాలా కష్టం. దాన్ని ఏం చేస్తాం మనం? ముక్కలుగా చేసి విడివిడిగా తీసుకెళ్ళడానికి కొంచెం సులభంగా ఉంటుంది. కాబట్టి ఆ వ్యాసాలను ఈ జగత్తుకందరికి కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ఒకేసారి కాకుండా భాగాలుగా విభజించి సులభంగా అర్థమయ్యే రీతిలో వాటిని సముపార్జించడానికి, జ్ఞాన సముపార్జన కోసము ఆయన వాటిని విభజించడం జరిగింది. కాబట్టి ఈ వ్యాసము చేసిన అంటే భాగాలుగా విడగొట్టాడు. కాబట్టి అతనికి వేదవ్యాసుడు అనే పేరు రావడం జరిగింది. అతనికి కృష్ణద్వైపాయనుడు అని కూడా పేరు, బాదరాయనుడు అని కూడా పేరు. మరి ఈ వ్యాసుడు ఈ భాగాలు చేసిన సందర్భంలో ఏం జరిగింది అంటే అతనికి చాలా మంది శిష్యులు, గురువు అన్నప్పుడు శిష్యులు ఖచ్చితంగా ఉన్నారు. ఇక్కడ రాజశేఖర్ గారికి ఎంతో మంది గురువులు అనతి కాలంలోనే నాకు తెలిసిన 13-14 సంవత్సరాలలో కొంత 100,000 మంది శిష్యులు ఆకట్టుకోగలిగిన శిష్యరికం సంపాదించింది. శిష్యుడు అంటే ఏంది అసలు? శిష్యుడు ఉరికే అయిపోతాడా? ఒక గురువు. మాకు కూడా మేము టీచర్
ఒక వేలాది మంది, నేను 1996లో ఉద్యోగానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వేలాది మంది శిష్యులు ఉన్నారు. కానీ అందరూ మనం చెప్పినటువంటి దాన్ని విని ప్రయోజకులు అయితేనే వాళ్ళ శిష్యులాగా. అంటే వాళ్ళకి ఎవరైతే యోగ్యత, శాస్త్యం ఇది శిష్య, అంటే ఎవరికైతే గురువు ద్వారా శాసింపబడాలి అలాంటి వాడికే యోగ్యత ఉంటుంది, శిష్యుడు అయ్యే యోగ్యత. చాలా మంది వస్తుంటారు, ఇప్పుడు ఇందులో మన దగ్గర కూడా వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు, అందరూ కూడా శిష్యులు కాలేరు. శిష్యుడు అంటే శాస్త్యం ఇది శిష్య, గురువు చేత శాసింపబడాలి, గురువు యొక్క అనుజ్ఞను పాటించాల్సిన అవసరం ఉంటుంది. గురువు ఎందుకు గొప్ప? మరి శిష్యులు అంటే ఏముండాలి? యోగ్యత ఉండాలి, యోగ్యత ఉన్నవాడే శిష్యుడు. మరి గురువు ఎందుకు గొప్ప అంటే తెలుగులో గురువు లఘువు అని ఉంటుంది. గురువు అంటే బరువు, శిష్యుడు అంటే తేలిక. గురువు అంటే యు ఆకారం ఉంటుంది, శిష్యుడు అంటే ఒకే ఆకారం, సింగిల్. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? బరువు ఇదే తేలిక. అంటే గురువు దగ్గర ఉన్నటువంటి బరువు అయినటువంటి జ్ఞానం అంతా కూడా తేలికగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే గురువు లఘువు అంటారు. మరి గురువు చేత సంస్కరింపబడిన వాడే శిష్యుడు. సరే, ఈ విషయానికి వస్తే వేదవ్యాసుడు ఏం చేశాడు? 4 వేదాలు, ఋగ్వేదాన్ని పైలుడు అనే వానికి శిష్యునికి, యజుర్వేదాన్ని వైశంపాయనుడు అనే శిష్యునికి, అదేవిధంగా సామవేదాన్ని జైమినికి, అలాగే 4వ వేదమైనటువంటి అధర్వణ వేదాన్ని సుమంతునికి ఇచ్చి మీరు ఈ యొక్క ప్రచారాన్ని చేయండి అన్నాడు. వాళ్ళు దాని ద్వారా ఆ వేదాలను వాక్య రూపంలో, పఠన రూపంలో, గ్రంథ రూపంలో తీసుకొచ్చారు. కానీ నిజానికి వేదాలు రచింపబడలేవు, అపౌరుషేయాలు, పురుని చేత అంటే మానవుల చేత సృజించబడినవి కావు. ఇది గుర్తుపెడతారు. అంతేకాకుండా మరి ఇవి సరిపోనట్టుగా 5వ వేదమైనటువంటి మహాభారతాన్ని రచించినటువంటి ఘనత ఎవరికి దక్కింది? వేదవ్యాసుడికి. భారతాన్ని ఎవరు రాసింది? తెలుగులో, సంస్కృతంలో వేదవ్యాసుడు. చూడండి, 4 వేదాలు సృజింపబడినాయి. 5వ వేదం, పంచమ వేదమైనటువంటి యొక్క మహాభారతాన్ని కూడా ఎవరు సంస్కృతీకరించ జరిగింది? వేదవ్యాసుడు. అంతేకాకుండా అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. ఈ పురాణాల్లో లేనంటూ లేదు. ప్రపంచానికి అన్ని విషయాలు ఏవేవి అవసరమో అన్ని కూడా ఇందులో పొందపరచబడినాయి. ఈ అష్టాదశ పురాణాలను రాసినటువంటి వాడు వేదవ్యాసుడు. ఈ అష్టాదశ పురాణాలు ఏవేవి? మధ్వయం చైవ భ్రత్రయం చతుర్షయం అనాపలింగ పుష్కాని పురాణాలు. ఆ అనే అక్షరం చేత బ్రహ్మ పురాణం, వైవర్త పురాణం, గరుడ పురాణం, ఇట్లా పూర్వ పురాణం, స్కాంద పురాణం వరకు కూడా 18 పురాణాలను రచించి మన యొక్క జాతికి జ్ఞానం ఇచ్చినటువంటి వాడు వేదవ్యాసుడు. కాబట్టి మనం ఎంత కలుసుకున్న గురువు యొక్క రుణం తీర్చుకోలేము, వేదవ్యాసుడి యొక్క రుణం తీర్చుకోలేము మన జాతి మొత్తం కూడా. అందుకే మనం గురువు యొక్క సేవ ఎలా చేయాలి? గురువు యొక్క సేవ కేవలం శిష్యుల ద్వారా మాత్రమే చేయలేము. గురువుకు ఏదో తెచ్చి ఇవ్వడము, గురువుకు కానుకలు ఇవ్వడము, గురువుకు ఇంకేదైనా రూపంలో ప్రలోభ పెట్టడమో జరిగితే అది స్వీకరించడం. నిజమైనటువంటి భక్తి ద్వారా శుశ్రూష చేయడం, సేవ చేయడం ఒక్కడే. దేవాలయానికి వెళ్ళడం ఎక్కడైతే మనం చేసినటువంటి పుణ్యమో, దేవునికి ఎన్ని రకాలైనటువంటి కానుకలు సమర్పించిన భక్తి ఒకటి సమర్పిస్తే అన్నిటికన్నా ఎక్కువ. కాబట్టి గురువు కూడా సేవ చేయడం అనే భాగ్యం మనకు కలిగినంత వాడే నిజమైనటువంటి శిష్యుడు. అలాంటి శిష్యుడిని అతిగా ప్రేమించేది గురువు. కాబట్టి మనం అందరం కూడా చాలా అనుకుంటాం, నేను అది కట్టించిన, నేను ఇది ఇచ్చిన, వేల లక్షల రూపాయలు ఇచ్చి మనసుతో ఇవ్వాల్సిందే. అది కూడా ఒక భాగమే. నవవిధ భక్తులతో ఇస్తాం, శ్రవణము, కీర్తనం, ఈ విధంగా ఆత్మ నివేదన వరకు 9 రకాల భక్తులు ఉంటాయి. ఏ రూపంలో వెళ్ళినా భక్తి ద్వారా మనము చేయవచ్చు. కానీ ఒక్కొక్కరి తాహతను బట్టి, ఒక్కొక్కరి మనసును బట్టి, ఒక్కొక్కరి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క గురువు దగ్గరికి మనం రావడం అనేది ఒక అదృష్టంగా మనం భావించాలి. మరి ఈ గురు పరంపరలో ఏం జరుగుతుంది అంటే తన యొక్క జ్ఞానాన్ని తన సొంత కొడుకులకు కూడా, కూతులకు కూడా ఎవరైతే యోగ్యంగా ఉంటాడో వాళ్ళకు మాత్రమే ఎంచుకొని మరీ గురువు పరీక్ష పెట్టి మరీ గురువు ఏం చేస్తాడంటే వాళ్ళకు తన స్థానాన్ని ఇస్తాడు. గురువు అని ఇంతకుముందు చెప్పిన గురువు అనేది ఒక పదము కాదు, పదవి ఎవరికంటే వాళ్ళకి కట్టబెట్టడం కాదు. ఇది ఒక వంశపారంపర్యంగా వచ్చినటువంటి విషయం కాదు. ఇది మన దగ్గర రాజకీయాల్లో ఒకరి ద్వారా ఒకరికి సంక్రమించినటువంటి విషయం కాదు ఇది. కాబట్టి ఈ తర్వాతి స్థానం, ఉత్తర స్థాయి స్థానం అంటారు దాన్ని. ఉత్తరత్వం ఎవరికి ఇస్తారంటే గురువు యోగ్యుడైనటువంటి శిష్యుని ఎంపిక చేసి దానికి ఎన్నో పరీక్షలను పెట్టాల్సి వస్తుంది శిష్యునికి. కాబట్టి అలాంటి యోగ్యుడైనటువంటి శిష్యునికే ఈ యొక్క పదవిని కట్టబెడతారు. అంటే అది ఎంత ఉన్నత స్థానమో గురువు గారికి తెలుసు కాబట్టి ఆ విధంగా చేయగలుగుతారు. మనం ఇది గ్రహించాల్సినటువంటి. నేను ఎన్నోసార్లు పోతున్నాను, నాకు
దేవుని యొక్క గురువు యొక్క కృప నా మీద లేదేమి అని అనుకోవచ్చు. కానీ దాంట్లో మనదే ఏదో కొంచెం లోపం ఉంటుందని గ్రహించాలి. ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి లోపం ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే అది ఏదైతే మనకి ప్రాప్తిస్తుందో అది ఆటోమేటిక్గా అది వచ్చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం అందరము ఆ స్థాయికి చేరుకునేదానికి మనం ప్రతి సంవత్సరం ప్రతి గురువారము పున్నమరోజు ఇక్కడ వస్తున్నాం. ఎందుకంటే ఆ స్థాయి దాకా మెల్లమెల్ల ఒక రోజులో రాలేదు, షార్ట్ కట్ మెథడ్ లేదు దీనికి. కాబట్టి ఎంతో సాధన అవసరం. మరి ఎన్నో సంవత్సరాల శక్తి దానికి ధారపోసినటువంటి వాళ్ళు కాబట్టి ఈ స్థానంలో ఉన్నారు. మరి గురుస్థానం అనేది చాలా గొప్ప స్థానం. ఒక ఆయన అన్నాడు, గురువు ఏం పెద్ద కొమ్ములు ఉన్నాయి అంటే, అవును, గురువుకు 3 కొమ్ములు ఉన్నాయి. గాకో కొమ్ము ఉంది, రాకో కొమ్ము ఉంది, వాగో కొమ్ము. మరి 3 కొమ్ములు ఎవరికి ఉన్నాయి చూపెట్టి ప్రపంచంలో ఉన్నాయా ఎవరికైనా? కాబట్టి గురువు గొప్పోడే. మరి శంకరుడే అన్నాడు సాక్షాత్, నగురోరధికం నగురోరధికం నగురోరధికం. గురువుని మించిన వాడు అసలు ప్రపంచంలో లేడుకుంటున్నాడు. కాబట్టి శివ శాసనం ఇది. గురువు అనేది చాలా గొప్పవాడు. మరి గురు ద్వారానే మనకి ఏ విషయాలైనా తెలుస్తాయి. కాబట్టి ప్రత్యక్ష దైవం, దేవుడనే కనిపిస్తాడో లేదు తెలియదు, కానీ గురువు మాత్రం ఖచ్చితంగా మనకు కనిపిస్తాడు. ఇలా కనిపిస్తాడు, అందరికి కనిపించాడు. గురువు కూడా నిజమైన గురువు దొరకాలంటే చాలా తపన అవసరం, చాలా శ్రద్ధ అవసరం, చాలా భక్తి అవసరం, చాలా శుశ్రూష అవసరం. మరి అంతమంది ఈ ప్రపంచంలో అది చాలా తక్కువ మందికే దొరుకుతుంది. మరి ఆ తక్కువ మందిలో మన రాజశేఖర్ ఉన్నాడని నేను భావిస్తున్నాను. ఇక మనము ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ ధర్మం ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ధర్మమును కాపాడడానికి ఈ గురువులు ఏం చేస్తారు? అసలు గురువు స్థానం ఎందుకు అవసరం? మరి దేశాన్ని ఉద్ధరించడం అంటే అర్థం ఏంటి? ఉద్ధరించడం అంటే మనం ఉద్ధరించుకోవచ్చు. భగవద్గీతలో చెప్పినట్టు ఉద్ధరేద్ ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. మరి మనం ఉద్ధరించుకోలేనప్పుడు ఎవరితో ఉద్ధరించబడాలి? దానికి గురువు మార్గము చూపిస్తాడు. కాబట్టి గురువు సమక్షంలోకి వెళ్ళి మనను ఉద్ధరించడం కాకుండా సమాజాన్ని, మన చుట్టుపక్కల వాళ్ళని కూడా ఉద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనము ఈ సమాజంలో మనం బతికినందుకు దాని యొక్క ఒక ప్రయోజనం దొరుకుతుందని, లాభం చేకూరుతుంది. సమాజం ఉద్ధరింపబడినప్పుడే మనము బ్రతుకుకు సార్థకత ఉంటుంది. ఎవరు ఏ రకంగా చేసిన స్వార్థం కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే పని అవి చేయడానికే మనము మరి ఎక్కడైనా చేయొచ్చు. అవి ఇక్కడికి రావాలనేది ఏంటంటే ఇది ఒక మంచి మార్గం. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ సత్సంగం మంచి ఎలాంటి వారు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా, ఎంఆర్ఓ సార్ చెప్పినట్టుగా, ఎలాంటి వాళ్ళు ఎక్కడ ఎవరి పొజిషన్ ఉన్నప్పుడు లోపలికి ఎప్పుడైతే గుడిలోకి కానీ ఇక గురుస్థానంలోకి వచ్చినప్పుడు వాళ్ళ స్థానాలు వాళ్ళు మర్చిపోయి చిన్నపిల్లలాగా, అంటే మనం అందరం ఒకే సమాన స్థాయిలో ఉన్నాం అనే భావనకు వచ్చేస్తారు. మరి ఆ భావన అంతటా రాదు. ఒక బస్ ఎక్కగానే నాకు సీటు కావాలని కూడా అనుకుంటాడు. నేను ప్యాంట్ వేసుకున్నాను, నాకు సీట్ ఇస్తలేరు, ఆయనకి ఇచ్చి లేవు అని చెప్పేసి అలాంటివి ఏముండవు ఇక్కడ. అంతా సమానమే అనమాట ఇక్కడ. మరి అలాంటి స్థానానికి తీసుకురాగలిగినటువంటి స్థాయి అంటే చూడండి ఎంత గొప్ప స్థాయి ఇది, ఎంత గొప్ప స్థానం ఇది, ఎంత గొప్ప పీఠం ఇది, ఎంత గొప్ప మహిమ అంటే ఏదో కాదు, దీన్నే మహిమ అంట. మహిమ అంటే మనం ఏదో అనుకుంటాం, కొంచెం ఆలోచిస్తే మహిమ అంటే మనకు బాగా తెలుస్తుంది కదా. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడికి రావడానికి ఎంతో ప్రయాసాలకు వచ్చి రావడం అనుకోవడం కాదు, మనకి ఇక్కడికి వచ్చినందుకు అదృష్టంగా భావించి. నేను ఇప్పుడు లీవ్ పెట్టినా అంటే నాకు మనసులో ప్రస్తుతం ఒక ఆలోచన లేకుండేది ఒకప్పుడు. కానీ ఇలాంటి అవకాశం రావడం కష్టం, ఇంతమందిని కలుసుకోవడం కష్టం. ఇలాంటి విషయాలు ఎన్నో వీటికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. మీ ద్వారా, ఇక్కడికి వచ్చిన వాళ్ళ ద్వారా, గురువు ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. కాబట్టి ఆ తెలుసుకోవడమే జ్ఞానం. నాలెడ్జ్ అంటే ఏందో కాదు, నో. నాలెడ్జ్ నుంచి మొదటి పదవి KNOW, నో అంటే తెలుసుకోవడం. మరి తెలుసుకోవడానికి ఇక్కడికి రావాలి కానీ చెప్పడానికి కాదు. కాబట్టి నేను మీకు చెప్తున్నట్టుగా భావించకండి. నేను కూడా ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకుంటున్నాను, గురువు ద్వారా తెలుసుకుంటున్నాను, ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ద్వారా తెలుసుకున్నాను. కొన్ని నేను చేయలేకపోయినా ఏమో వీరి ద్వారా తెలుసుకోవడానికి కూడా ఇక్కడ వచ్చిండొచ్చు. దేవుడు అట్లా అవకాశం కల్పిండొచ్చు అని మనం భావించుకోవాలి. కాబట్టి అందరి దగ్గర అన్ని ఉండవు. ఒకరి దగ్గర ధనం ఉంటుంది, ఒకరి దగ్గర పేరు ఉంటుంది, ఒకరి దగ్గర శక్తి ఉంటుంది, ఒకరి దగ్గర బలం ఉంటుంది, ఒకరి దగ్గర ఏమీ ఉండదు, భక్తి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏ విధంగా తోచితే, ఎవరికి ఏ విధంగా ఐ ఆమ్ ద బెస్ట్ అనేటట్టుగా ఏం చేయాలంటే ఆ సేవను మనం ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన యొక్క వంతు సహకారం చేసినట్టు, సహాయం చేసినట్టుగా భావించాలని అందరినీ కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీరు ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ధర్మ ప్రచారం అంటే ఏంటి? మనకు కులము గోత్రం ఇవి కాదు. మనం ఏదైతే ఒకటే ధర్మం అంటే ఏదో అనుకోవద్దు. మనకేదైతే మనస్సు చెప్తుందో, ప్రతి ఒక్కరు కూడా మనస్సు చెప్పినట్టు ఎవరు వినరు. ఒక్కసారి ఆలోచించండి, మన మనస్సు చెప్తుంది ఒక ఏరుకోవాలనుకుంటారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఒక దేవుని దగ్గర ఒక స్వీట్ ఉంటుంది, మనకు ఒక మనసులో అనిపిస్తుంది. కొంతమందికి చిన్నపిల్లలకి ఏమిస్తుంది, స్వీట్ తినాలనిపిస్తుంటుంది. ఎవరు తినాలేకుండా తీసుకొని తినాలనిపిస్తుంది మనకి. అదే పెద్దవాళ్ళకి అట్లా అనిపించదు, అరే అందరికీ పంచి మనం తినాలనిపిస్తుంటుంది కదా. కాబట్టి మనము ఆలోచించాల్సిందంటే మన మనస్సు ఏ విధంగా చెప్తే అది కరెక్ట్.
మనస్సు చెప్పినట్టు చేసినచో ధర్మ ప్రచారం చేసినట్టే. మరి ఈ విధంగానే ధర్మ ప్రచారం చేయడంలో రాముడు కృష్ణుడు చాలా గొప్పవాళ్ళు. రాముడు ధర్మ ప్రచారం ఎలా చేసినాడు అంటే రాముడు ధర్మము మరియు కృతజ్ఞత. సీతను ఎత్తుకొని పోయేటప్పుడు రావణుని అద్దెలు ఆపుతాడు జటాయు. చూసింది మీకు అందరికి తెలిసినటువంటి కథనే. జటాయు ఆపినప్పుడు జటాయు యొక్క రెక్కలు తెగ్గొట్టి అతను సీతను ఎత్తుకొని వెళ్ళిపోతుంటాడు. మరి రాముడు వెతుకుతూ వెళ్ళినప్పుడు ఆ జటాయు చనిపోతూ రావణుడు సీతను ఎత్తుకొని ఈ రూట్లో వెళ్ళిపోయాడు, మీరు ఇక్కడ వెళ్ళండి, సీత తొందరగా దొరుకుతాయని చెప్తాడు. ఎవరికి? జటాయు రాముడు చెప్తాడు. మరి రాముడు అంత బాధలో ఉండి కూడా తనకు అబ్బా ఇంత మంచి హెల్ప్ చేసింది నాకు, 4 దిక్కులో ఎక్కడ చూస్తాడు, ఒక దిక్కు ఈ రీతిలో అయితే దొరుకుతాడు రాముడు. కాబట్టి సీత తొందరగా దొరుకుతుంది అనే అవకాశం ఈయన ఇచ్చినందువల్లనే వచ్చింది కానీ అని ఈయనే దారి చూపించని ఆయన కృతజ్ఞతతో అంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఆ జటాయువుకు కృతజ్ఞతాపూర్వకంగా అంత్యక్రియలు నిర్వహించి వెళ్ళిపోతారు. అంత పెద్ద రాముడు, ప్రభు అయినటువంటి రాముడు కూడా ఆ జటాయువుకు అంత్యక్రియలు అక్కడ సొంతం టైం వేస్ట్ చేసి అంత్యక్రియలు నిర్వహించి వెళ్తారు. దాన్ని కృతజ్ఞతాభావం అంటారు. కాబట్టి మనం కూడా ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని నిర్వహించుకుని కృతజ్ఞతాభావంగా ధర్మ నిరతిగా మనం తోచినటువంటి సహాయం ఏదో విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని రకాలుగా చేయొచ్చు, చెప్పిన ఇంతకుముందుగా ఒకే రకంగా కాదు, 9 రకాల భక్తులు ఉన్నాయి కదా. ఏ వేళ చేసినప్పటికీ కూడా అది ఈ స్థానానికి చెందుతుంది, మన యొక్క భాగస్వామ్యం ఇందులో ఉంటుంది. అప్పుడే దేవుడు కానీ గురువు కానీ మనను కరుణిస్తాడు. మరి ఈ విధంగా అందరికి కూడా ఈ స్థానం దొరకదు, ఎందుకంటే దీనికి కొంత కర్మఫలం ఉంటుంది. మరి కర్మ అంటే ఏంటి ఒకసారి చూడండి, మీ అందరికి తెలిసినటువంటి విషయం మళ్ళీ ఒకసారి చెప్తాను చివరిగా. కర్మ అంటే ఏంటంటే శ్రీకృష్ణుడు శ్రీరామావతారం చాలించిన తర్వాత శ్రీకృష్ణ అవతారం, త్రేతాయుగము ద్వాపరయుగం, ముందు త్రేతాయుగం జరిగిపోతుంది. మరి త్రేతాయుగంలో మీకు అందరికి తెలుసు రాముడు ఎన్నేళ్ళు అరణ్యవాసం వెళ్తాడు? 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్తాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కృష్ణావతారంలోకి వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు కంసుని ఇక్కడ చంపిన తర్వాత కంసుడు అంతకుముందు ఏం చేసింటాడు మీ అందరికి తెలిసి, దేవకిని ఎక్కడ పెడతాడు? చెరసాలలో పెడతాడు. మరి చెరసాలలో వెళ్ళి ఆ తాళం తీసేసి అమ్మ ఇక నీవు కంసుని చంపేసినా నువ్వు బయటికి రామా, నీకు విముక్తి జరిగింది, చెరసాల నుంచి రావచ్చు అని బయటికి రా. ఆమె ఏం చేస్తానంటే కృష్ణుడితో ఒక మాట అంటారు. ఏమంటుంది? 14 సంవత్సరాలు పట్టిందా నీకు నన్ను విడిపించడానికి అని ఎవరంటారు? తల్లి దేవకి అంటుందండి కృష్ణుతో. అప్పుడు అంటాడు, ఒక నిమిషం నీకు ఇది తెలియదని ఒక్కసారి కళ్ళు మూసుకోమంటాడు. కళ్ళు మూసుకొని ఒక్కసారి నెత్తి మీద చేయబెట్టాడు అమ్మకు. నెత్తి మీద కళ్ళు మనోనేత్రం తెరువు అంటే ఒకసారి ఇట్లా కళ్ళు మూసుకొని మనోనేత్రం తెరిస్తే ఆయనకి ఏం కనిపిస్తుంది అంటే పోయిన జన్మలో నీవు కైకేయి రూపంలో కౌసల్య అంటే నా తల్లికి 14 సంవత్సరాల బాధ పెట్టినావు కాబట్టి ఆ బాధను కర్మగా అనుభవించడానికి నువ్వు ఉంటుంది. కాబట్టి కర్మ అనేది కృష్ణుని తల్లిగా తప్పలేదు, మనకే తప్పలేదు చెప్పండి. కాబట్టి మంచి కర్మలను ఆచరించండి, మంచి పౌరులుగా తీర్చిదిద్దండి. మన సత్కర్మలు చేస్తే ధర్మాన్ని నిలబెడితే మన వంశాలుగా మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, చాలా సమయమైంది. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు గురువు గారికి నమస్కారం తెలియజేస్తూ మీ అందరూ కూడా నాకు మాట్లాడుతున్న ధన్యవాదాలు. జై గురుదత్త. సన్నిహితులు రమమేశ్వర సార్ గారు మంచి పురాణాల కథలు, అదేవిధంగా రాముని గురించి, కృష్ణుని గురించి, అదేవిధంగా మనము ఎట్లా ఉద్ధరించుకోవాలనో ఆ విషయాలు కాబట్టి నీళ్లు తాగేటోళ్ళు ఎవరు ఉంటే బాటిల్స్ ఉన్నాయి ఇవ్వండి వాళ్ళకి. సరే, ఈ గురు పౌర్ణమి మన మఠంలో ఇది 13వ గురు పౌర్ణమి. ఇది ఈ గురు పౌర్ణమి సందర్భంగా టైం ఎంత అయింది? 1:20. ఎంత టైం తీసుకోవాలి? వేదాంతము అంటే అంతము లేనటువంటిదే వేదాంతం. సరే, ఎక్కువ టైం ఏం తీసుకోము, కొంచెం టైం తీసుకుందాము. ఇంతకుముందు అన్ని విషయాలు చెప్పారు కాబట్టి నేను డైరెక్ట్ ప్రారంభం చేస్తాను. ఇక నీవు విశ్వంబంత నిర్మించబవుడవు, నీవు లేకున్ననే నాడివాడా. ఏమంటాడు? నీవు విశ్వంబంత నిర్మించబవుడవు, నీవు లేకున్ననే నాడివాడా. అయ్యా శంకర, నీవు లేకుంటే నేనెక్కడోని? నీవు విశ్వంబంత నిలుపంగ మృగుడవు, నీవు లేకున్ననే నాడివాడా. అయ్యా నన్ను పుట్టించడమే కాదు, నన్ను నిలబెట్టావు నీవు లేకుంటే ఇంకెవరు? నీవు విశ్వంబంత నిరసింపహరుడవు, నీవు లేకున్ననే నాడివాడా. పుట్టించినవు, నిలబెట్టావు, రేపు పడగొడతావు, పడగొట్టడం కూడా నీవే. నీవు విశ్వంబంత త్రిగుణాతీతుడవు, నీవు లేకున్ననే నాడివాడా.
అయ్యా నీవు లేకుంటే నేను ఎక్కడోని, నువ్వు పెంచకుంటే నేను ఎట్లా పెరుగుతుంటే, నువ్వు నిలబెట్టకుంటే నేను ఎట్లా నిలబడుతుంటే, నువ్వు తుచితే నేను అయిపోతా కదా. ఈ సందర్భంగా సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. మద్గురు పాదపద్మములకు శిరస్సు వంచి ఆత్మ నమస్కారములు తెలియజేస్తూ, నేను చెప్పబోయేటటువంటి ఈ యొక్క వాక్యములు స్వయముగా నేను చెప్పేటటువంటివి కావు. ఇది గురువాక్యములు, ఇది సదాశివ ప్రోక్తమైనటువంటి విషయాలు, నా అంతరంగము నుండి వెలువడేటటువంటి సువర్ణ వచనాలను ఈ గురువు యొక్క గురు పౌర్ణమి సందర్భంగా నేను ఇప్పుడు మీకు ఆ వచనాలను అందిస్తున్నాను. మీరు చక్కగా మీ యొక్క చెవులను మంచిగా ఓపెన్ చేసి ఆ కర్ణ రంధ్రము ద్వారా లోపలికి, ఆత్మ లోపలికి ఈ యొక్క విషయాలు వెళ్తాయి. కాబట్టి మీరు మీ ఆత్మ తృప్తి చెందుతుంది. మీ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము తృప్తి చెందకున్నా కూడా మీ లోపల ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ తృప్తి చెందుతుంది. నేను ఈ యొక్క వచనాలను నేను ప్రారంభం చేస్తున్నాను. చదివి 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 చావంగనేటికి, చదివి 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 చావంగనేటికి, చావు లేని చదువు చదవవలెను. ఏం చదువు చదవాలి? చదివి 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 కోటి జనులు చచ్చిరి కదా. చదివి 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 కోటి జనులు చచ్చిరి కదా. విశ్వదాభిరా వినురవేమా. బయట చాలా చదువులు ఉన్నాయి, కళాశాలల లోపల బయట చాలా విద్యలు ఉన్నాయి. సైన్స్ ఉంది, సోషల్ ఉంది, మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది, ఇంకా రాజనీతి శాస్త్రం ఉంది, అనేక శాస్త్రాలు ఉన్నాయి బయట. కానీ ఇవన్నీ వీటన్నిటితోటి పుట్టనిడుత తప్పే ముక్తి మోక్షం మాత్రము రానే రావు. అందుకే చదివి 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 చావంగనేటికి, చావు లేని చదువు చదవవలెను. చదివి 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 కోటి జనులు చచ్చిరి కదా. విశ్వదాభిరామ వినురవేమ అని వేమన అల్కగా పండు ఒలిసి మన నోట్లో పెట్టిండు. కాకపోతే ఆ పద్యాలను మనం ఏం చేస్తున్నామంటే టైం పాస్కు పిల్లల దగ్గర ఉప్పు కప్పురంబునొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులే వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరము రెండు ఒకటేలాగా ఉంటాయని చెప్పి పండితులు చెప్తున్నారు. కానీ ఉప్పు ఏమో నీళ్ళలో వేస్తే కిందికి పోతుంది, కర్పూరం ఏమో అంటు పెడితే మీదికి పోతుంది. మరి ఈ రెండింటిలో తేడా ఉన్నదా లేదా? ఉన్నది కదా. మనం ఉప్పులాగా కావాలా, కర్పూరం లాగా కావాలా? మనం కర్పూరం లాగా కావాలి. ఆరిపోయే ముందు కూడా జ్యోతి కావాలి. మనము జ్యోతిలాగా అయితేనే మన జన్మకు సార్థకమవుతుంది. ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అని యావత్ ప్రపంచం అంతా జరుపుకుంటారు. ఈ పౌర్ణమికి ఇంకొక పేరుంది. ఏం పౌర్ణమి ఇది? వ్యాస పౌర్ణిమ. ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడే వ్యాస భగవాను రూపంలో అవతరించినటువంటి సుదినమే ఈ వ్యాస పౌర్ణమి. ఈ వ్యాసునికి ఇంకొక పేరు కూడా ఉన్నది, కృష్ణ ద్వైపాయనుడు. ఏం పేరు? కృష్ణ ద్వైపాయనుడు. ఇంతకుముందు సార్ చెప్పిండు మనకు అనేకములుగా ఉన్న వేదాలను, వేదం ఒకటి ఉండేదాన్ని మళ్ళా ఇవన్నీ కూడా డివైడ్ చేసి ఇట్లా చేసిండు అని చెప్పి పురాణాలు ఇవన్నీ రాసిండు. ఇంకొకటి, ఈ వ్యాస భగవానుడు ఒక గొప్ప పని చేసిండు. ఏం పని తెలుసా? ఏం పని చేసిండు? భారత యుద్ధము జరుగుతుంటే అర్జునుడు పిరిగవానిలాగా తన యొక్క అస్త్ర శస్త్రాలను కింద పాడవేసి, నా ముంగల ఉన్నటువంటి నా తాతను, తండ్రులను, మేనమామలను, బామర్దులను, అన్నలను వీళ్ళతోటి నేను యుద్ధము చేయలేను అని చెప్పి తన యొక్క అస్త్రశస్త్రాలను కూడా భూమి మీద పాడేసిండు. ఆ సందర్భము లోపల జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి హితోపదేశము చేసిండు. ఏం చేసిండు? తాను ఒక గురువుగా నిలబడి అర్జునుడిని శిష్యులుగా భావించి
హితోపదేశం చేశాడు. అయ్యా నువ్వు క్షత్రుడవు, నువ్వు క్షత్రియుడవు, నువ్వు యుద్ధం చేయాల్సిందే. నీ ఎదురుగా ఉన్నది బామర్ద, అన్నన, తమ్ముడా, చెల్లెలా కాదు. నీవు ఇప్పుడు రణరంగంలో నీకు ఒక అవకాశం వచ్చింది, నీవు ధర్మం వైపు నిలబడి యుద్ధము చేయాలి అని కృష్ణుడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఇక ప్రారంభము చేసిండు. చేస్తే అది మొత్తము కూడా గ్రంథము చేసింది ఎవరు? వ్యాసుడు, వ్యాస భగవానుడు. భగవద్గీత అనే గ్రంథము వెలువడడానికి కారణం ఎవరు? అది గ్రంథ ప్రోక్తమైంది, దానికి కారణం ఎవరు? వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవాని పూర్ణిమనే ఈ వ్యాస పూర్ణిమ. రండి భూపాలన రండి. కాబట్టి వ్యాస భగవానుడు ఆయన భగవద్గీతను అన్న లోపల రండి బాబు, నువ్వు చేయించుకురాము. భగవద్గీతను మన గ్రంథముగా లోపల రండి, లోపల బాబు చేయించుకురాము. బ్రహ్మం గారు రండి, లోపల రండి. బ్రహ్మం గారు, అదే భూపాలాచారి గారు రాడు. అట్టి భగవద్గీతను మనకు ఈ కలియుగాంతం కాదు, ఇక రాబోయే ఇంకా ఏమేమి వచ్చినా కలియుగాంతం వరకు ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది. ఈ వీటన్నిటికీ కూడా ఎవరు మూల కారణుడు అంటే వ్యాస భగవానుడు. అట్టి వ్యాస భగవానుని యొక్క పేరును కానీ ఆయన చరిత్రను కానీ మరవకుండా ఏం చేశాడంటే ఈ యొక్క గురు పూర్ణిమనే, వ్యాస పూర్ణిమనే గురు పౌర్ణమిగా మనకు సనాతన ధర్మం మనకు అందించింది. అయితే సెప్టెంబర్ 5 తారీఖు ఉంటుంది, సెప్టెంబర్ 5 తారీఖు ఉంటుంది. అదేంటి? అది కూడా గురు పూజోత్సవం. అదే పూజోత్సవము ఎందుకు అంటే ఈ యొక్క ప్రపంచంలో బతకడానికి కొన్ని విద్యలు అవసరం, మనకు కొంత జ్ఞానం అవసరం మనకు. కాబట్టి ఆ విద్యను నేర్పించే మనకు సెప్టెంబర్ 5 తారీఖు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు, సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలియదు కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణ గారి, ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద సెప్టెంబర్ 5 తారీఖు రోజు గురు పూజోత్సవం కార్యక్రమం జరుపుకుంటారు. ఆ రోజు ఏం చేస్తారు? శిష్యులంతా, ఆ స్కూల్లో ఉన్న శిష్యులంతా ఏం చేస్తారు? వాళ్ళ యొక్క ఏ సబ్జెక్ట్ చెప్తారో వాళ్ళకు ఏది ఉంటుందో వాళ్ళ గురువులకు వాళ్ళకి తోచిన తప్పేది, లేకపోతే షాల్వాను ఇంకేదన్నా గిఫ్ట్ ఇచ్చి ఉంటారు. ఎందుకు ఇస్తారా గిఫ్ట్ తెలుసా? వాళ్ళు చదువు నేర్పింటారు కాబట్టి ఆ చదువుతోటే వీనికి ఒక ఉద్యోగం వస్తుంది కాబట్టి ఆ ఉద్యోగంతో వీడు భార్య పిల్లలు బతుకుతారు కాబట్టి ఆ రుణము తెచ్చుకోనికి వాళ్ళకు ఆ సెప్టెంబర్ 5 పెట్టారు. మేబీ ఆ రోజు హాలిడేనా సార్? లేదా వర్కింగ్ డేనే. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా నేను చెప్పే మాట వింటే మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ గురు పౌర్ణమిని జనరల్ హాలిడేగా ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది శిష్యులు గురువు దగ్గరికి పోయి ఏదైనా సేవ చేసుకోవాలి, ఏదైనా ఈరోజు కలవాలని అనుకుంటారు. కానీ ఆ ఉద్యోగ బాధ్యత ఉంటే చాలా మంది రాలేకపోతారు. కాబట్టి ఈ గురు పౌర్ణమిని గవర్నమెంట్ జనరల్ హాలిడేగా డిక్లేర్ చేస్తే అదే మనము సనాతన ధర్మానికి ఇచ్చినటువంటి ఒక పెద్ద మనము రిటర్న్ గిఫ్ట్. కాబట్టి దీనికి అందరికి మీకు అందరూ ఆమోదమే కదా? ఆమోదమే కదా? చెప్పండి కొట్టండి. నెక్స్ట్ పోతే ఏంటంటే గురువు. ఈరోజు గురు పౌర్ణమ, గురువు. అయితే మన సనాతన ధర్మము, మన భారతీయ చరిత్ర మొత్తం కూడా దేని మీద ఆధారపడిందంటే గురు పరంపర మీద మాత్రమే ఆధారపడి ఉంది. గురు పరంపర ఎందుకు గురు పరంపర మీద ఆధారపడిందంటే మనము వేదాలు చదవలేము, పురాణాలు చదవలేము, ఇతిహాసాలు చదవలేము. ఇవన్నీ చదవాలంటే మన 100 జన్మలైనా కూడా సరిపోవు. కృతయుగంలో ఏముందంటే మొత్తం తపస్సులే ఉండే. త్రేతాయుగంలో వచ్చేసరికి యజ్ఞయాగాదులు ప్రారంభమైనవి. తర్వాత ద్వాపరయుగం వచ్చేసరికి అర్చనలు ప్రారంభమైనవి. కలియుగం లోపల నామజపం మాత్రమే ఫలితమిస్తుంది. ఏం జపము? నారాయణ, నమ శివాయ, శ్రీకృష్ణ, రామ రామ, కృష్ణ కృష్ణ, రామరామ అనుకో అంటారు కదా.
ఈ కలియుగంలో ఏంటంటే కలియుగ ధర్మం ఏంటంటే నువ్వు జపం చేసే అవసరం లేదు, తపం చేసే అవసరం లేదు, ఏం చేసే అవసరం లేదు. నువ్వు ఖాళీ నామజపం చేయమని చెప్పాడు. అయితే మనకు వ్యాస భగవానుడు ఏదైతే మనకు భగవద్గీతను అందించిండో ఆ భగవద్గీత లోపల ఇక గురువు స్థానంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడిని శిష్యులుగా చేసుకొని నిమిత్తంగా చేసుకొని యావత్ ప్రపంచ మానవాళికి ఎవరికి భగవద్గీత లోపల 18వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు శ్రీకృష్ణుడు, అర్జున నేను చెప్పినటువంటి ఉపదేశాన్ని నువ్వు శ్రద్ధగా వింటివా లేదా అని అడుగుతాడు. మరి ఇప్పుడు మీరు కూడా చెప్పే శ్రద్ధగా వింటుండ్రా లేదా? మరి వింటే సమాధానం చెప్పాలి కదా. అక్కడ ఏమడిగింది తెలుసా? 18 అధ్యాయాలు అయిపోయిన తర్వాత అర్జున నేను చెప్పినటువంటి బోధ నువ్వు శ్రద్ధగా విన్నావా లేదా అని అడిగాడు. నువ్వు విన్నావా లేదా అనలేడు, శ్రద్ధగా విన్నావా లేదా అని అడిగాడు. కాబట్టి ఇటువంటి విషయాలు ఇటువంటి సందర్భం తక్కువ వస్తుంది కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. ఏమో చెప్తుంటే మనం స్టార్టింగ్లో దీనికి ఇంకా అర్జునుడిని నిమిత్తం చేసుకొని యావత్ ప్రపంచ మానవాళికి సందేశాన్ని ఇస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక ప్రారంభం చేస్తున్నాడు. మత గ్రంథాలు అందరికీ ఉంటాయి. ముస్లింలకు ఖురాన్ ఉంటుంది, క్రిస్టియన్లకు బైబిల్ ఉంటుంది, సిక్కులకు వాళ్ళ మత గ్రంథం ఉంటుంది. అదేవిధంగా భగవద్గీత అనేది మత గ్రంథము కాదు. ఇది మత గ్రంథము కాదు. ఇది యావత్ ప్రపంచ మానవాళిని ఉద్దేశించి చెప్పినటువంటి భగవత్ వచనాలే భగవద్గీత. ఇది ఏ హిందువులకో లేకపోతే మనదో కాదు. ఇది యావత్ ప్రపంచ మానవాళిని ఉద్దేశించి చెప్పాడు. అందుకే భగవద్గీత మీరు ఎక్కడ పోండి భగవాను వాచ అని ఉంటుంది. హమారే వాస్తే హమేరే లియే హమారా లోగోం వాస్తే అని ఎక్కడ ఉండదు. మా కోసం అని ఉండదు. యావత్ ప్రపంచం కోసం చెప్పినటువంటి భగవద్గీతను ఈరోజు మనను ఉద్ధరించడానికి అంకితం చేసినటువంటి ఆ వ్యాస మహర్షికి మనం శిరస్సు వంచి ఆయనకు పాదాబంధం చేసుకుంటూ మనము నెక్స్ట్ ఏంటంటే అర్జునుడు ఎప్పుడైతే తన యొక్క ధర్మాన్ని మరచి తన యొక్క కర్తవ్యాన్ని మరచి అస్త్రశస్త్రాలను వదిలిపెట్టి నిశ్చేష్టుడై ఉన్నప్పుడు అప్పుడు భగవానుడు చెప్పిండు. ఏం చెప్పిండు తెలుసా? మీ అందరికీ కూడా మీ అందరూ ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, పరమాత్మ లోపల ఉన్నటువంటి ఆత్మ, గురువుల లోపల ఉన్నటువంటి ఆత్మ అంతా కూడా ఒకటే ఆత్మ. కాకపోతే మీరందరూ కూడా హృదయ దౌర్బల్యంతో బాధపడుతున్నారు. దేంతోటి? హృదయ దౌర్బల్యముతోటి. అందుకే చెప్పిండు 2వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పిండు, క్లైబ్యం స్మగమః పార్థ క్లైబ్యం స్మగమః పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో ఉత్తిష్ట పరంతప. ఓ పరంతప లేవు, నీకు ఇలాంటి అవకాశం జన్మలో దొరకదు లేవని చెప్పాడు. గురువు మల్ల గురువు ముందరికి రాడు. గురువు మల్ల చెప్పినప్పుడు దాన్ని పట్టుకోవాలి. నీవు ఈ యుద్ధంలో గెలిచినవనుకో రాజభోగాలు అనుభవిస్తావు, ఓడిపోయినవనుకో వీరమరణం పొందుతావు. అట్లా 2 కాదని నీవు పిరికి వాళ్ళ పారిపోతావు అంటే చరిత్రలో నీ పేరు రాసుకుంటారు. పిరికోడు పారిపోయిన వీడని చెప్పేసి నీ గురించి కథలుగా చెప్పుకుంటారయ్యా అని చెప్పేసి హితబోధ ప్రారంభం చేసిండు. ఎవరు చేసిండ్రు హితబోధ? పరమాత్ముడు అర్జునుడికి హితబోధ చేసిండు. మన కోసమే చేసిండు అది. అయితే అర్జున్ లోపల ఏముండే? ముంగల నాకు రక్త సంబంధీకులు ఉన్నారు, నేను వాళ్ళని చంపడం ఎట్లా, నన్ను పెంచిండ్రు పెద్ద చేసి నేను చంపుది ఎట్లా, నాకు ఆ పాపం కలుగుతుంది కదా అని చెప్పేసి శ్రీకృష్ణుని అడిగిండు, చెప్పిండు ఇది పాపం కదా, ఒక వ్యక్తిని ఒకరిని చంపడం పాపం కదా అని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎట్లా హితబోధ చెప్పిండు. ఒక గురువు ఒక శిష్యునికి ఏ విధంగా చెప్పిండు వినండి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యము ఈ విషయం గురించి నీవు
శోకింపకు అర్జున, నీవు చంపకున్నా వాళ్ళు ఎట్లా చచ్చిపోతారు ఒకరోజు. చచ్చేదెవరు, చంపేదెవరు? ఈ కాయ అనేది ఎప్పుడో ఒక రోజు పడిపోతుంది. దీని లోపల ఉన్నదే చైతన్యము, ఆ పరమాత్మ, అది మాత్రము శాశ్వతము. ఆత్మ ఎప్పటికీ శాశ్వతము. శరీరము ధరించినటువంటి ఈ కాయం పేరు రాజశేఖర్ అనేది ఎప్పుడన్నా పడిపోతుంది. ఈ శరీరం ఇప్పుడు పడిపోవచ్చు, రేపు పడిపోవచ్చు, ఎల్లుండి పడిపోవచ్చు, ఎప్పుడైనా పడిపోయేది. దీని లోపల ఏదైతే ఇప్పుడు మీకు వాక్ వస్తుందో, ఈ వాణి వస్తుందో, ఈ చైతన్యం ఉందో, ఈ చైతన్యము ఎప్పటికీ పోయేది కాదు అని పరమాత్ముడు అర్జున్ని అడ్డం పెట్టుకొని మనకు ఆ విషయాన్ని చెప్పిండు. మనం ఏ విధంగా అయితే చినిగిపోయిన బట్టలు వాసాంశి జీర్ణాన్ని యథా శరీరాన్ని నవాని గృహాన్ని నరోపరాణి అన్నట్లు జీర్ణమైనటువంటి ఈ యొక్క శరీరం గుడ్డలను చినిగిపోయిన మనం తీసి ఎట్లా పాడేసి షోరూమ్ పోయి కొత్త బట్టలు కొనుక్కొచ్చుకుంటామో, మన యొక్క ఆయు ప్రమాణము తీరిపోయిన తర్వాత ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి ఆ జీవాత్మ పరమాత్మ ఇంకొక దేహాన్ని ధరిస్తుంది. అర్జున, నీవు ఇట్టి విషయం గురించి నువ్వు శోకము చెందకు అని చెప్పి అర్జున్కి హితబోధ చేసిండు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో భయావహ, స్వధర్మే నిదయం శ్రేయ పరధర్మో భయావహ. ఇక్కడ చూడండి, ఈ యొక్క భగవద్గీత లోపల ఉన్నటువంటి ఈ యొక్క శ్లోకాన్ని పండితులందరూ కూడా తప్పు అర్థం చెప్పేశారు. మొత్తం తప్పు అర్థం. నేను చాలా ప్రసంగాలలో విన్నా, చాలా గొప్ప గొప్ప పండితులు, కొమ్ములు తిరిగిన పండితులు కూడా ఈ యొక్క శ్లోకానికి వ్యాఖ్యానం తప్పు చెప్పారు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వదృష్టిత, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. శ్రేయాన్ స్వధర్మో విగుణ. స్వధర్మం అంటే ఏమిటి? చాలా సొంత ధర్మం అంటే ఏమిటి? చాలా మంది మన భారతదేశంలో చాలా మంది పండితులు కానీ చాలా మంది ఏం చేస్తారంటే, స్వధర్మం అంటే మన హిందూ ధర్మము, మనం మన ధర్మాన్ని పాటించాలి, వేరే ధర్మాన్ని లోపల రావాలమ్మా లోపల వేరే ధర్మాన్ని పాటించొద్దు అని చెప్తారు. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విషయం చెప్పలే. మతాలకు కులాలకు అతీతమే భగవద్గీత. కాబట్టి శ్రేయాన్ స్వధర్మో విగుణ అంటే నీ యొక్క స్వధర్మాన్ని నీవు నిర్వర్తించుకో అని చెప్పాడు. అర్జునుడి యొక్క స్వధర్మం ఏదప్పటికీ యుద్ధము చేయడం. మరి నీ స్వధర్మం ఏందిడా? నీవెందుకు వచ్చినావు, ఏమిటి కోసం వచ్చినావు, నీ సస్వరూపము ఏమిటి, నీవు ఎక్కడికి పోతావు, తనను తాను తెలుసుకోవడమే స్వధర్మము. దీనికి ఒరిజినల్ డెఫినేషన్ ఇది. సిద్ధ విద్య ఉపాసన లోపల, సనాతన ధర్మము లోపల స్వధర్మము. స్వ అంటే సొంతం, మనది. ధర్మము అంటే ఏది? నీవు తల్లి గర్భము లోపల ఉన్నప్పుడు నీ లోపల సర్వజ్ఞానము ఉన్నది. నీవు పరమాత్ముని మ్యాగ్నెటిడ్లో ఉంటివి. ఎప్పుడైతే గర్భముకెళ్ళి బయటికి వచ్చి భూమి ఆకర్షణ శక్తికి పడ్డవో అప్పుడు నీవు భూమి ఆకర్షణకి గురైపోయి కయ్యమని ఏడుస్తావు. ఎందుకు ఏడుస్తారు తెలుసా? ఎందుకు ఏడుస్తారు తెలుసా? తన యొక్క నిజమైనటువంటి ప్రాణము భూమధ్య కేంద్రము నుండి గుదస్థానము పడిపోయింటది కాబట్టి అప్పుడు ఏడుస్తాడు. అయ్యో ఎంత పనాయి కదా, నేను ఎక్కడ ఉండే నా జీవము ఎక్కడ ఉండే, నేను ఎక్కడ పడిపోతుంది కదా, మళ్ళీ దీన్ని ఎట్లా తీసుకుపోవాలని చెప్పి కయ్యి ఏడుస్తాడు. అది స్వధర్మము. నీ స్వధర్మం ఏంటంటే ఇప్పుడు నీకు ఏదైతే మూలాధారము కింద గుదస్థానంలో పడిపోయిందో నీ ప్రాణము, ఆ ప్రాణమును పైకి తీసుకుపోవడమే స్వధర్మము. కులము మతము నీ హిందూ ముస్లిం కాదు స్వధర్మం. అంటే నువ్వు ఏడికెళ్ళి వచ్చినావో ఆడిపోవడమే స్వధర్మం. నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు తెలుసా? మనం ఏమంటాము? తల్లి గర్భంలోకి వెళ్ళొచ్చినామంటాం. కానీ మన ప్రాణం ఎక్కడిది? మన జీవం ఎక్కడిది? అదే శివత్వము, అదే చైతన్యము. మనం అసలు వచ్చింది ఈడ పెరిగి పెద్దగా ఉద్యోగాలు వ్యాపారం